దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఎంతగా నువ్వు దీర్ఘశాంతము కలిగి ఉంటావో నీ జీవితంలో, ఇదిగో ఇక్కడ అంటున్నాడు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. చివరిగా మరి ఈ అహంకారంలో 3 రకాలు ఉన్నాయి. అవి చెప్పి నేను ముగిస్తున్నాను. ఒకటి సాత్వికమైనటువంటి అహంకారం. సాత్వికమైనటువంటి అహంకారం ఎలా ఉంటుందంటే, ఇదిగో నాది దేవుని యొక్క, నా యొక్క జ్ఞానము దైవ ప్రసాదం. సాత్వికమైనటువంటి అహంకారం ఇది. నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడు ప్రసాదించాడు, నాలో మంచి గుణాలు ఇచ్చాడు. ఇది కూడా ఒక రకమైనటువంటి అహంకారం కిందనే ఉంటుంది, కానీ సాత్వికమైనటువంటి అహంకారం. అంతేకాదు, ఆయన దయ వల్ల నేను గౌరవంగా నేను బ్రతుకుతున్నాను, గుర్తింపు పొందుతున్నాను. నా రూపము కానీ, నా ధనము కానీ, నా ఇల్లు కానీ, నా విద్య కానీ, నా యవనం కానీ, అవన్నీ కూడా ఎవరిచ్చారో? దేవుడిచ్చిందే. ఇది సాత్వికమైనటువంటి అహంకారం. ఇది ఉండటంలో తప్పు లేదు కొంచెము. ఎందుకంటే దేవుని పైన నువ్వు ఆధారపడుతున్నావు కాబట్టి. దేవుడిచ్చాడు, దేవుని ద్వారా నేను పొందుకున్నాను, దేవునితో నేను ఉన్నాను అన్నటువంటి మరి ఇది నీకు సాత్వికమైనటువంటి అహంకారం కింద వస్తుంది. ఇక రెండవది రాజసిక అహంకారం. రాజసిక అహంకారం అంటే రాజులు ఎట్లా ఉంటారు? రాజులు ఎట్లా ఉంటారు? గర్వంగానే ఉంటారు. తనదే పైచేయిగా ఉండాలి. వారే రాజులు కాబట్టి వారు చెప్పిందే శాసనం, వారు చేసిందే శాసనం, నా మాటే శాసనం కదా, అలా ఉంటారు. అది రాజసిక అహంకారం. ఇది ఎంత మాత్రము మనకు తగదు. తానే గొప్పవాణ్ణి, తనకు మించినటువంటి వారు ఎవరు లేరు, తాను ఏ పైన సరే నేను చెయ్యగలను అని ఏమాత్రము కూడా మనకు మంచిది కాదు. ఇది మనకు చాలా మరి ప్రమాదము అని అంటాడు. చూడండి ఇంకొక మాట, 3వ మాట ఏంటంటే తామసిక అహంకారం. తామసిక అహంకారం అంటే నేను అధముణ్ణి, నేను పనికిరాని వాణ్ణి, నా వల్ల కాదు, నేనేమి చేయలేను. ఇదేంటంటే మరి తామసిక అహంకారం. తమను తాము బాగా తగ్గించుకుంటారు, మరీ భయంకరంగా తగ్గించుకుంటారు. నా వల్ల కాదు, నేనేం చేయలేను, ఎవరైనా వచ్చి సహాయం చేస్తేనే నేను పైకి వస్తాను. ఇది మంచిది కాదు. ఎప్పుడైతే నువ్వు ఇదిగో మొట్టమొదటి ఏదైతే ఉందో నీ జీవితంలో మంచి సాత్వికముగా దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని ద్వారా నేను పొందుకున్నాను, దేవునితో నేను కలిసి ఉంటాను, దేవుడే నాకు ఇచ్చాడు, ఇది మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది. దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తున్నాడు కాబట్టి ఇది సాత్వికమైనటువంటి అహంకారము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మరి చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనానికి రండి ఒకసారి చూద్దాం. అదొక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువునా. మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞున్నై ఉన్నాను. పూర్వము దూషకుడు, ఇలాంటి వాడు హింసకుడు, హానికరుడు, తన పరిచర్యకు మరి నియమింపబడినటువంటి వ్యక్తి ఈ పౌలు గారు. మరి తన జీవితంలో దేవుడు కార్యం చేశాడు. మరి నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో ఏమాత్రము అహంకారానికి, ఆడంబరానికి మనము చోటు ఇవ్వకుండా, ఒకటి అహంకారము అన్నటువంటి విషయాన్ని చూసాము, అహంకారమైన మనస్సు. రెండవది అహంకారమైనటువంటి దృష్టి చూసాము. చివరిగా 3వది అహంకారముతో కూడిన గర్వం. ఇవి మనకు మంచిది కాదు. ఇవి మన జీవితంలో నష్టాన్ని తీసుకుని వస్తాయి. ఉజ్జియా మన జీవితంలో మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మనసును గర్విస్తే చివరికి భయంకరమైనటువంటి కుష్ఠరోగముతో పాడైపోయాడు. ఉజ్జియా తన జీవితంలో నష్టపోయాడు. హిజ్కియా తన జీవితంలో చివరికి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. మరి నీ జీవితంలో కూడా దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము మన జీవితంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అహంకారాన్ని, మనము ఆడంబరాన్ని మనము విసర్జించాలి. అదొక్కటి చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయము చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల ఏం వస్త్రం ధరించుకోవాలి? దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొనండి, మిమ్మల్ని అలంకరించుకొనండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపనిస్తాడు. మరి నువ్వు దీనత్వంగా ఉండగలిగితే నీ జీవితంలో కృప నీ వెంట ఉంటుంది, కృప నీకు తోడుగా ఉంటుంది. కానీ నువ్వు అహంకారం కలిగి, అహంకారమైన మనస్సు కలిగి, అహంకార దృష్టి కలిగి, అహంకారమైనటువంటి దృష్టితో కూడినటువంటి గర్వాన్ని కలిగి నీ జీవితంలో నేను అనేటువంటి ఐ అనే స్వభావాన్ని కలిగి జీవిస్తే మాత్రము నష్టపోతావు. ఈ ఐ ఏం కావాలి? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు బెండ్ కావాలి. ఎప్పుడైతే ఈ ఐ సిగా క్రీస్తుగా మారుతుందో అప్పుడే నీ జీవితంలో దేవుడు కృపనిస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.